బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పోస్టు ఉంటుందా ఉండదా అన్న ఉత్కంఠకు ఆల్మోస్ట్ తెరపడిందని చెప్పాలి. కోర్టు నిన్న క్లియర్గా సీఎస్కి ఆదేశాలు ఇచ్చింది. చాలా కోర్టు ధిక్కరమైనటువంటి పిటిషన్లు ఆయన మీద ఉన్నాయి. ఆయన ఏమాత్రం కూడా కోర్టు ఆదేశాలను పట్టించుకోవట్లేదు, కనీసం కోర్టుకు హాజరు కావట్లేదు. అసలు ఆ పోస్టుకు అతను అనిపెట్టు మరొక అధికారిని నియమించండి, హైడ్రా కమిషనర్గా అతన్ని తప్పించండి అని చెప్పి సీఎస్కి డైరెక్ట్గా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి నిజంగానే ప్రభుత్వం హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ని తప్పించేసి వేరొక అధికారిని పెడుతుందా, ప్రభుత్వం ఏం చేయబోతుంది అని ఒక టెన్షన్ చాలామందిలో ఉంది. అయితే ఈ ఉత్కంఠకు తెరదించుతూ ఢిల్లీలో కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. హైడ్రా అనేది హైదరాబాదులో ఉన్నటువంటి నాలాలు కావచ్చు, ప్రభుత్వ స్థలాలు కావచ్చు, తర్వాత ఈ చెరువులు, కుంటలు, పార్కులు ఏవైతే ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నాయో వాటిని కబ్జా కాకుండా వాటి పరిరక్షణ కోసం ఏర్పాటైనటువంటి ఒక గొప్ప వ్యవస్థ. దీన్ని మరింత బలోపేతం చేస్తాం. కొంతమంది పనిగట్టుకొని కబ్జాకోరులు ఎవరైతే ఉన్నారో, కబ్జాకోరులకు మద్దతు తెలిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తప్పుడు కేసులు కోర్టులో వేసి కోర్టును కూడా తప్పుదారి పట్టించి ఈ విధంగా ఆదేశాలు రావడానికి కారణమయ్యారు. కాబట్టి దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు. న్యాయ వ్యవస్థల మీద మాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. దీన్ని కూడా మేము న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటాం అని బహిరంగంగా రేవంత్ రెడ్డి గారు మద్దతు తెలిపారు. హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్కి మద్దతు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన్ని మార్చే ప్రసక్తి లేదు. ఏదైనా సరే న్యాయస్థానాలకు వాస్తవాలు చెప్తాం. న్యాయస్థానాల ముందు అసలు వాస్తవాలేంటో న్యాయస్థానం ముందు పెడతాం. ఎందుకంటే కోర్టు ధిక్కరణ పిటిషన్లు చాలానే గతంలో కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ మీద 400 కోర్టు ధిక్కరమైనటువంటి కేసులు ఉన్నాయంట. కోర్టు ధిక్కరణ కింద 400 పిటిషన్లు ఉన్నాయంట. సో అప్పుడెవరు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని చెప్పి నిన్న హైకోర్టు చెప్పింది. సో 400 ఎక్కడ, 63 ఎక్కడ? దీనికి ఏం సమాధానం చెప్తారు? అసలు హైడ్రా చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా, చాలా బలంగా పని చేస్తుందనడానికి చాలా ఉదాహరణలు కూడా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితుంది. బతుకమ్మ కుంటలో 10 ఎకరాలు బీఆర్ఎస్ నేత కబ్జా చేశాడు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ మీద పూలవర్షం కురిపించాడు. మరి 10 ఎకరాలు కబ్జా చేశాడు కాబట్టి ఆ రోజు ఆయన పూలవర్షం కురిపించినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి కబ్జాకోరుల ఆటలు సాగట్లేదు కాబట్టి ఈరోజు తప్పుడు కేసు నమోదైందని చెప్తున్నారు. తర్వాత ఇంకా చాలా చాలా ఉదాహరణలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్ కన్వెన్షన్ కూల్చేశారు అంటే అది పేదలకు సంబంధించినటువంటిదా? కాదు కదా. సో వ్యవస్థకి వ్యతిరేకంగా ఉన్నటువంటి బాడీస్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటి మీద యాక్షన్ తీసుకుంటోంది హైడ్రా అని కూడా చెప్పారు. అట్లా పేదలని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి అనవసరంగా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా పేదలకు సంబంధించినటువంటివి వాళ్ళు నివాసాలు ఉన్నటువంటివి స్టార్టింగ్లో కొన్ని తప్పుడు సమాచారం కారణంగా కొన్ని జరిగి ఉండొచ్చు. మళ్ళీ వాటిని వెంటనే సెటరేట్ చేశాం. కేవలం కబ్జాకోరుల భరతం పడతా ఉన్నాం అని చాలా స్పష్టంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్కి మద్దతు తెలియజేస్తూ ఏదైనా సరే మేము న్యాయస్థానాల్లోనే మళ్ళీ పిటిషన్లు వేసి వాస్తవాలేంటో న్యాయస్థానాలకు మళ్ళొకసారి చెప్పే ప్రయత్నం చేస్తామని రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితుంది. అసలు హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద ఎందుకింత సీరియస్ అయింది, ఎందుకింత గర్వమైంది, అసలు ఆ పోస్ట్కి ఆయన పనికిరాడు అని చెప్పి ఎందుకంత ఘాటుగా మాట్లాడిన పరిస్థితుంది అంటే ఒకసారి ఈ కేసు గురించి మాట్లాడాలి. లోతుకుంట, హైదరాబాద్లోని లోతుకుంటలో సర్వే నెంబర్ 1-2లో శాంతా శ్రీరామ్ అని చెప్పి ఒక కంపెనీకి సంబంధించినటువంటి భూమి ఉంది. సో ఆ భూమి గతంలో కూడా హైకోర్టు తీర్పులు ఉన్నాయి. ఇది ఆ ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి భూమి, ప్రభుత్వ భూమి కాదని చెప్పి గతంలో కోర్టు ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దీన్ని ధిక్కరించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ని తొలగించేసి మా భూముల్లోకి వచ్చేసాడు. కోర్టు ఆదేశాలున్నా పట్టించుకోవట్లేదు. అక్కడ స్టే ఉన్నా సరే ఏమాత్రం పట్టించుకోకుండా భూముల్లోకి వచ్చేసాడు. అసలు హైడ్రాకి ఏం అధికారం ఉందని చెప్పి హైకోర్టు సీరియస్ అయింది. కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్షన్ ఏంటి? ఇప్పుడు మేము ఆ భూముల్లోకి వెళ్ళింది ఈ సర్వే నెంబర్ 1-2 ఇతను చెప్పింది కాదు, ఇతను కోర్టుకు ఒకటి చెప్తున్నాడు. కానీ మేము వెళ్ళింది మాత్రం సర్వే నెంబర్ 243, 255 సర్వే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దీనికి 3 కిలోమీటర్ల దూరం కూడా ఉంది. మేము అక్కడ కబ్జా జరిగింది. అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద ఎత్తున భూమి ఉంది.
కొండలు ఉన్నాయి, ప్రకృతి సంపద ఉంది, అక్కడ పెద్ద ఎత్తున చెట్లు కూలగొట్టేస్తూ ఉన్నారు. సో అక్కడ అరాచకం జరుగుతుంది, పెద్ద ఎత్తున కబ్జా జరిగింది, విధ్వంసం జరిగింది. కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పి హైడ్రా అక్కడ రంగంలో దిగింది. కానీ వీళ్ళు కోర్టుకి చెప్పింది మాత్రం వేరే సర్వే నెంబర్లు వేరుగా చూపించి హైడ్రా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. అంటే కబ్జాకోరులు డెఫినెట్గా హైడ్రాకి 100% వ్యతిరేకంగా పనిచేస్తారంటానికి ఇది నిదర్శనం అని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్షన్ ఈ విధంగా ఉంది. సో ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. ఎక్కడైతే కబ్జాకోరుల ఆటలు సాగట్లేదో, ఎక్కడైతే బడాబాబుల ఆటలు సాగట్లేదో, ఎక్కడైతే పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల్ని కొల్లగొట్టేసి పేదలకు సంబంధించిన ప్లాట్లను కొల్లగొట్టేసి కబ్జాలు చేశారో అలాంటి వాళ్లే దొంగదారులు ఈ విధంగా పిటిషన్లు వేసి హైడ్రా మీద కోర్టు ధిక్కరణకి కారణమయ్యారు అన్నది హైడ్రా కమిషనర్ చెప్తున్నటువంటి మాట. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని వాస్తవాలని తెలుసుకుని మళ్ళీ మేము కోర్టులను ఆశ్రయించి ఈ హైడ్రా మీద చేసినటువంటి ఆదేశాలను వెనక్కి తెచ్చుకుంటాం, హైడ్రా కమిషనర్గా రంగనాథే కొనసాగుతాడు అని పరోక్షంగా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో చూద్దాం నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది. రేవంత్ రెడ్డి అయితే చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు, కబ్జాకోరులు చేసినటువంటి కుట్రలో భాగమే ఇది అని. సో నెక్స్ట్ డివిజన్ బెంచ్లోకి వెళ్తారా, అక్కడ కూడా ఏమైనా భంగపాటు ఎదురైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తారా, ఏదైనా సరే న్యాయస్థానంలోనే తేల్చుకుంటాం అని చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే హైడ్రాని ఇంకా బలపరుస్తాం, హైడ్రాని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తాం. ఎందుకంటే హైదరాబాదులో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూములన్నింటినీ కూడా కాపాడాలంటే హైడ్రా లాంటి సమర్థమైనటువంటి వ్యవస్థ ఉండాలి. కాబట్టి 100% ఇంకా బాగా బలంగా పనిచేస్తుంది ఈ వ్యవస్థ అని చెప్పగానే చెప్పారు రేవంత్ రెడ్డి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి.